హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు జెహన్వి క్రియేషన్స్. ఈరోజు నా ఛానల్లో అయితే పప్పు రెసిపీ అయితే పోస్ట్ చేశాను. ఖచ్చితంగా చూడండి, వీడియో మొత్తం స్కిప్ చేయకుండా. చాలా బాగుంటుంది ఈ పప్పు, మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది. చూస్తున్నారు కదా, పప్పు చూడ్డానికే చాలా బాగుంది, రుచి కూడా అంతే బాగుంటుంది. ఈ పప్పులో అక్కడక్కడ పప్పు కనిపిస్తూ ఉంది కదా, చూడ్డానికి ఉడకనట్టుగా అనిపిస్తుంది, కానీ అన్నంలో కలుపుకుంటే మెత్తగా అయిపోతుంది. ఇలా పలుకు పలుకుగా ఉండాలి, అన్నంలో కలుపుకున్నప్పుడు మెత్తగా అవ్వాలి. అదేనండి పప్పు అంటే. నాకు తెలిసినంత మటుకి ఈరోజు నేను చేయబోయే పప్పు అయితే మెంతాకు పెసరపప్పు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను దానికి సంబంధించిన ఐటమ్స్ చూపిస్తున్నాను. కొంచెం పెసరపప్పు, మిర్చి, టమాటోస్, ఆనియన్స్, చిట్టి మెంతాకు. మెంతాకులో కూడా రకాలు ఉంటాయి కదా, ఇక్కడ నేను తీసుకుందైతే చిట్టి మెంతాకు తీసుకున్నాను. ఆ వెజిటేబుల్స్ అన్నీ పక్కన పెట్టుకోవాలి, కట్ చేసుకుని. ఈలోపు పోపు పెట్టుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులోనే తాలింపు గింజలు వేయాలి. అదే మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు. అవి వేగిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత కొంచెం ఇంగువ, అలాగే కరివేపాకు యాడ్ చేసి మంచిగా కలిపి అందులోనే కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న చిట్టి మెంతాకును కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసి మూత పెట్టేయాలి. ఏ కర్రీలోకైనా ఏ పప్పులోకైనా మిర్చి ఇలా కట్ చేసుకుని వేసుకుంటేనే బాగుంటుంది, తినడానికి బాగుంటుంది. మనం తినేటప్పుడు మిర్చి తీసేస్తాం కదా, అలా తీయడానికి ఈజీగా కనిపించాలి అంటే ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే అవి సగం వేరు పెట్టడానికే మనకి టైం వేస్ట్ అవుతుంది, తినేటప్పుడు తృప్తిగా తినలేము. ఆ తర్వాత టమాటో ముక్కలు యాడ్ చేసి కలిపి అందులోనే సరిపడినంత సాల్ట్, సరిపడినంత పసుపు వేసి కలిపి కొంచెం సేపు మగ్గించుకోవాలి మూత పెట్టి. ఈలోపు 1 కప్పు పెసరపప్పుని మనం కడిగి పెట్టుకోవాలి. కడిగి పెట్టుకున్న పెసరపప్పుని ఇందులో యాడ్ చేసి 1కి 2 పోసుకోవచ్చు, లేదంటే 3 పోసుకోవచ్చు వాటరు. నేనైతే 3 వాటర్ పోసాను. వాటర్ పోసిన తర్వాత కారం చూసుకొని కొంచెం కారం వేసుకోవచ్చు ఒకవేళ సరిపోకపోతే, ఎందుకంటే నేను మిర్చియే ఎక్కువ వేసాను కదా, అందుకని కొంచెమే వేసాను కారము. ఇందులో మనం చింతపండు యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పెసరపప్పు కదా, పులుపు వేయకుండానే ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత పప్పు ఉడికిందా లేదా అని మనం చేతితోటి నలిపి చూసుకోవచ్చు. ఈ పెసరపప్పు చూడడానికి పప్పులా అన్నంలో కలుపుకుంటే మెత్తగా అయిపోవాలి. చూసారు కదా, ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసి బాగా కలుపుకొని ఇలా సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. చూసారు కదా పప్పు ఎంత బాగుందో, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. చపాతీల్లో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.